హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కీళ్ళ నొప్పి నుంచి బయటపడాలంటే ఏం చేయాలి దాని గురించి మనం తెలుసుకుందాం. వన్ స్మాల్ రిమైండర్, ఏ పాయింట్లో ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్గా అనిపిస్తే నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే లైక్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, వాళ్ళు హెల్తీ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు. ఇంకా లేట్ అయితే మన టాపిక్లోకి వెళ్ళిపోదాం. వృద్ధులను ఎక్కువగా వేధించే సమస్యల్లో కీళ్ళ నొప్పులు ఒకటి. దీనివల్ల వారి చేతులు, పాదాలు, మోకాళ్ళు, వెన్నుముకలు నొప్పిగా అనిపిస్తాయి. సమస్య తీవ్రంగా ఉంటే చిన్నపాటి పనులు కూడా చేయలేని పరిస్థితి తలెత్తుతుంది. ఈ సమస్య నుంచి బయటపడాలంటే సరైన పోషకాహారం తీసుకోవాలి. మల్టీవిటమిన్లు, కొలాజిన్ టాబ్లెట్స్, బయోటిన్ వంటి సప్లిమెంట్లు కీళ్ళ నొప్పులు తగ్గించడంలో సహాయపడతాయి. వీటిని వైద్యుల సూచన మేరకే తీసుకోవాలి. అలాగే అన్ని రకాల పండ్లు, క్యారెట్, బీట్రూట్, క్యాప్సికమ్, బీన్స్, క్యాబేజ్, క్యాలీఫ్లవర్, ముల్లంగి లాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అట్టి పంటలో ఉండే పొటాషియం, మెగ్నీషియం కీళ్ళ నొప్పులు తగ్గించడానికి సహాయపడతాయి. ఆరించే బత్తాయిలో ఉండే విటమిన్ సి కీళ్ళ నొప్పి సమస్యను పోగొడుతుంది. చేపల్లో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కీళ్ళను దృఢంగా చేసి వాపును తగ్గిస్తుంది. ప్రతిరోజు ఒక గ్లాసు పాలల్లో అర టీ స్పూన్ పసుపు వేసుకొని తాగిన కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. ఈ ఆహారంతో పాటు వైద్యులు సూచించిన చిన్నపాటి వ్యాయామాలు చేయడం వల్ల కీళ్ళ నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇప్పుడు అర్థమైంది కదా మీ అందరికీ కీళ్ళ నొప్పులు ఎలా తగ్గించుకోవాలి అనేది. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.